అయితే గర్గముని ఎక్కడికి వెళ్ళారు? శ్రీకృష్ణుడికి బలరామునికి నామకరణం చేసిన తర్వాత వెంటనే బరసానికి వెళ్తారు. నిజానికి రాధారాణి తల్లిదండ్రులు ఎవరు? విషభాను जी और कौन है? माता जी का नाम क्या है? यू नो गायत्री? कीर्तिदा. एक्चुअली वृषभानु जी और कीर्तिदा की ఈ వృషభాను వారి యొక్క పరంపర ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అందులో మధ్యలో ఉన్నటువంటి వాడు వృషభానుజీ. యాక్చువల్లీ వీళ్ళు ఎప్పుడో 2 తరాల క్రితమే బరసానికి వచ్చి సెటిల్ అయిపోతారు. కానీ అంతకంటే ముందు తరాల వాళ్ళు అంటే ఈ కీర్తిదా వాళ్ళ యొక్క తాత వారి యొక్క ఊరు యాక్చువల్లీ బరసాన కాదు, రావెల్. ఎక్కడ? రావెల్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు ఎప్పుడప్పుడు. సో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కీర్తిదా వృషభాను ఎవరు? రాధారాణి యొక్క పితృదేవతలు వాళ్ళు. అయితే అక్కడ 2 కథలు నానుడిలో ఉన్నాయి. ఏమని అంటే చరిత్ర ఏం చెప్తుంది అంటే, ఒకసారి కీర్తిదా తన చెలికత్తలతో, ఎందుకంటే వృషభాను వాళ్ళు అప్పటికే చాలా పెద్ద రాజులు వాళ్ళు, సో రాజరికం ఉంది వాళ్ళకి. సో ఆ యొక్క రాబెళ్ళు కూడా వాళ్ళ రాజవంశీయులు. సో కీర్తిదాతో పాటు చాలా మంది సహచరులు ఉంటారు, అంటే చెలికత్తలు ఉండేవారు. వాళ్ళ ఇల్లు ముందునే యమున నది ప్రవహించేది. సో అలా కీర్తిదా వాళ్ళ చెలికత్తలతో అక్కడ స్నానం చేస్తుంది. ఎక్కడ? యమున నదిలో. అలా చేస్తుంటే అప్పటికే వీళ్ళ యొక్క ముత్తాత అప్పటికే వాళ్ళకు ఒక వరం ఉంది. ఏంటి అంటే, మీ యొక్క వంశంలో మొట్టమొదటిగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు భగవంతుడికి వాళ్ళు ఏం చెప్పారంటే, మీ యొక్క వంశంలో మీకు శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుడినే వరించేటువంటి కన్యని మీ యొక్క వంశంలో పుడుతుంది అని చెప్పి వరం ఇస్తారు వాళ్ళు. సో సాక్షాత్తు భగవంతుని యొక్క హ్లాదిని శక్తి మీ యొక్క వంశంలో జన్మ తీసుకుంటుంది అని చెప్తారు. అప్పుడు మరి జన్మ శ్రీరాధరాణి యొక్క జన్మ అందరిలాగా గర్భస్థమై అలా డెలివరీ అయిందా? అలా జన్మ వచ్చిందా? శ్రీమతి రాధారాణికి కాదండి. శ్రీమతి రాధారాణికి జన్మ ఎలా వచ్చింది అంటే, అలా తన కొలువులో ఆడుతున్నప్పుడు అందరు అంటున్నారనమాట, మీకు అలాంటి ఆ వరం ఉంది కదా, మీకు భగవంతుడు మంచి కన్యనివ్వాలి అని ఇలా నీళ్లు చదువుతూ భగవంతుడికి ప్రేయర్ చేస్తూ భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళు సో బాగా ఉత్సాహం చెందుతున్నారనమాట. సో చెందుతూ ఉంటే ఆ ఉత్తర దిక్కు నుంచి లైక్ అలా మధుర నుంచి ఒక మనకి కమలం వస్తుంది. ఆ కమలంలో శ్రీమతి రాధారాణి హిరణ్మయి అనేటువంటి నామం, మొట్టమొదటి నామము హిరణ్మయి అనేటువంటి నామం. అలా హిరణ్మయి అంటే ఏంటంటే, హిరణ్ అంటే బంగారు వర్ణంలో తాను చాలా మెరిసిపోతూ ఆ నీటిలో పడుతున్న కిరణాలకి మెరిసిపోతూ ఆ మృదువైన తామర మీద అలా అలా ఊగుతూ తేలుతూ అలా వస్తుంది అనమాట. అందరూ అంటున్నారు, ఏమో వస్తుంది, ఏదో వస్తుంది మన వైపు అనుకుంటున్నారు. సో దగ్గరికి వచ్చే వరకు కానీ తెలియదు అందులో శ్రీమతి రాధారాణి ఉంది అని, పాపం ఉంది అని చెప్పి. సో అలా శ్రీమతి రాధారాణి తన ఒళ్ళోకి తీసుకోగానే కీర్తిదా పైనుంచి పూల వర్షం కురవడం. సో బ్రహ్మాది దేవతలందరూ కూడా పుష్ప వర్షాన్ని అక్కడ కీర్తిదా మీద కురిపిస్తున్నారని చెప్పి శాస్త్రంలో. అట్లనే ఇంకొకటి ఏంటంటే, వృషభాను కూడా తాను ఈ కన్య ఎప్పుడు జన్మ వస్తుంది అని ఆలోచన చేస్తూ యమునా నది తీరంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ యమునా నదిలో తనకి ఎదురుగా పుష్పంలో, అంటే ఆ కమలం పుష్పంలో రాధారాణి వచ్చినట్టుగా సో నానుడి. అలా కీర్తిద వాళ్ళ అలా రాధారాణి తీసుకుపోయి సో ఏం పేరు పెట్టాలి, ఎవరు పెట్టాలి. సో గర్గముని చాలా వరకు దగ్గర స్నేహితుడు. అలానే బృందావనంలో ఉన్నటువంటి వేపలలో ఉన్నటువంటి
ఈ మథురాలో జన్మ తీసుకున్నటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి ఎవరైతే నందబాబా ఉన్నాడో, ఈ నందబాబా అండ్ యశోద వాళ్ళకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది. ఎవరితోటి? ఈ యొక్క వృషభాను మహారాజ్ తోటి. సో అప్పుడు వాళ్ళు కనుక్కున్నారు. సో వాళ్ళు ఈ రాధారాణి రాకముందే వృషభాను వాళ్ళ కీర్తిద వాళ్ళిద్దరు కూడా యశోద మాత ఇంటికి వెళ్ళి కృష్ణుడిని చూసి వచ్చారు. ఎంత అందంగా ఉన్నారు బాలుడు. నామకరణంకి వెళ్ళారు, వచ్చారు. మనకెప్పుడు జరుగుతుందో కన్య, కానీ వాళ్ళకి అప్పుడే మనసులో అనిపించింది కృష్ణుడు ఈయననే కావచ్చు ఆదిదేవుడు, మనకి ఎవరికి కన్య వస్తే ఈయనకే పిచ్చి పెళ్లి చేయాలి అనేటువంటి భావన మనసులోకి వచ్చేసింది. అలా గర్గముని పిలిపించి పేరు పెట్టిన తర్వాత కృష్ణుడి పేరు గర్గముని వెళ్ళి చెప్పేస్తారు. ఆయనకు అర్థమైపోతుంది ఈయనే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గోలోక గోపేశ్వరుడు, ఆయన అవతారం తీసుకున్నారని చెప్పి తొందరలో దర్శనం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చెప్తారు. ఏమని చెప్తారంటే, అయ్యా ఆల్రెడీ భగవాన్ ఆల్రెడీ అపియర్ అయిపోయాడు అక్కడ, అవునా? సో హీరో ఎంటర్ అయిపోయాడు. సో హీరోయిన్ కోసం హీరోయిన్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయింది, దొరికిపోయింది, ఆమె తెలిసిపోయింది. ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుని యొక్క అంతరంగిక శక్తి. భగవంతుని లోపల ఏదైతే శక్తి ఉంటుందో, ఈ సృష్టి కార్యాన్ని భగవంతుడు ఏ శక్తితో అయితే చేస్తున్నాడో ఆ శక్తి భూమి మీద అవతారం చెందింది. అసలు ఎంత అమోఘమైనటువంటి ఘట్టం అంటే మీ యొక్క వంశం అంతా కూడా విలీనం అయిపోయింది. అలా రాధారాణి గురించి చెప్తూ యమునా నది తటంలో వృషభానికి చెప్తున్నారు. గర్గముని చెప్పి ఆమెకి నామకరణము వెళ్ళి రాధా అని నామకరణం చేశారు. ఏమని చేశారు? రాధా 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 రాధా. కృష్ణుని యొక్క హృదయ సంజీవని అని చెప్తున్నారు. కృష్ణుడి యొక్క హృదయ యొక్క సంజీవని. సంజీవని అంటే ఎప్పుడు కూడా మనకి అమృతం వసిగేటటువంటిది, మృత్యు లేనటువంటిది, నిరంతరం ఉండేటువంటిది. సో అలాంటి రాధారాణి పేరు రాధా అని పెట్టడానికి ఏంటి కారణం? సో అప్పుడు అదే విషయాన్ని వృషభానికి చెప్తున్నారు. ఎవరు? గర్గముని. ఏమని చెప్తున్నారు అంటే, అయ్యా ఇది నేను పెట్టింది కాదు. ఒకసారి మేము మా శిష్యులతో కలిసి గంధమాధవ పర్వతానికి వెళ్ళాము. అక్కడ స్వయం విష్ణు భగవానుడు సో మనకి రాధ యొక్క తత్వం గురించి వివరించారు. రాధ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాంట్లో? ఎన్ని అక్షరాలు? 2. యాక్చువల్లీ సంస్కృతం ప్రకారం అక్షరాల ప్రకారం 4 అక్షరాలుగా వస్తుంది. రా ఆ. రాతో రాకి ఎండింగ్ లో ఆ వస్తుంది. రా ఆ దా ఆ, అవునా? రా దా రా దా రా ఆ దా ఆ. ఏంటని? రా ఆ దా మరి ఎండింగ్ లో ఆ. రాధా. అయితే అక్కడ ఈ రాధాకి సంబంధించిన నామం గురించి స్వయంగా భగవానుడు చెప్పారని చెప్తున్నారు. రా అంటే రమా, శ్రీదేవి. అంటే ఎక్కడైతే విజయాన్ని కలిగిస్తే, అవునా, విజయాన్ని కలిగినటువంటి శక్తి ఎవరైతే లక్ష్మీదేవి కావచ్చు. లక్ష్మీదేవి ఒక అంశ, అందులో నుంచి ఒక అంశ. శ్రీదేవికి సంబంధించిన దాంట్లో లక్ష్మీదేవి ఒక అంశగా విడిపోతుంది, ఒక చిన్న అంశ అంతే, అవునా. కానీ శ్రీ, కంప్లీట్ శ్రీ అనేటువంటి సార్థకం ఒక శక్తి రాకి. దాని తర్వాత ఆ వచ్చి మళ్ళీ సో లీలా శక్తి అంటారు. అంటే గోపికలకి సంబంధించినటువంటి ఈ లీలా శక్తి ఉంటుంది, ఆ లీలా శక్తి. సో లీలా స్వరూపం అని కూడా అంటారు అని, అవునా. దాని తర్వాత ధా ఇన్ సెన్స్ ధరా మీన్స్ భూమి, అవునా. ఈ భూమి ఒక శక్తి అన్నమాట, భూమాత, ఆ శక్తి. దాని తర్వాత ఆ వచ్చేసి విరచి దేవి అని గోలోకంలో శ్రీకృష్ణుని యొక్క అంతరంగ శక్తిలో ఒక శక్తి, భగవంతుని యొక్క భార్య అనుకోండి, పత్నులలో ఆమె కూడా ఒకరు. ఇలా 4 శక్తులు కలిసి విడిగా ఉన్నటువంటి ఒక శక్తిని విడిగా తీస్తే ఈ 4 శక్తులు అవుతాయి. కలిపితే మళ్ళీ రాధా అవుతుంది. అర్థమవుతుందా? రాధాదేవి నుంచి, రాధారాణి నుంచి 4 శక్తుల్ని విడదీస్తే, 4 భాగాలు విభజిస్తే ఈ 4 శక్తులు డిఫరెంట్ గా ఉంటాయి, అవునా. రమ, దాని తర్వాత భూదేవి, దాని తర్వాత ఈ యొక్క లీలా స్వరూపం,
దాని తర్వాత విరచిత దేవి, ఈ 4 శక్తులు. అలానే శ్రీకృష్ణుని యొక్క 5 అంతరంగిక శక్తులు ఉన్నాయి. ఒకటి సృష్టి చేయడానికి కావలసిన శక్తి సరస్వతి దేవి, ఏమి సరస్వతి దేవి. సో దాని తర్వాత సృష్టికి కావాల్సినటువంటి వేద శక్తి ఎవరు? గాయత్రి దేవి. ఎవరు? గాయత్రి దేవి. సో దాని తర్వాత సృష్టిని లయం స్తబ్దం చేయాలి కదా, ఎవరు? లక్ష్మీదేవి. ఏం కావాలి? లక్ష్మీ. లేకపోతే ఇవేమి చేసినా కూడా వీళ్ళుండదు. అలా దాని తర్వాత భగవంతుని యొక్క ప్రకృతి, ఏదైతే ప్రకృతి మాత ఉంది కదా, ఈ మాయ, ఈ ప్రకృతికి ఒక శక్తి ఉంది, ఆమెనే దుర్గామాత. ఎవరు? ఎవరున్నారు? నేను మళ్ళీ అడుగుతాను, మీరు చెప్పాలి నాకు. ఎవరున్నారు? దుర్గామాత. ఎన్ని శక్తులు అయినాయి? 4. ఇంకొకటి భగవంతుని యొక్క దయ, భగవంతుని యొక్క సంపూర్ణ ప్రేమ శక్తి. భగవంతుని యొక్క కాలి గోరించి కొడితే భగవంతుని ఎంట్రకల వరకు మొత్తం కృష్ణుల్లో ఉన్న దయనంతా తీసి, భగవంతుల్లో ఉన్న ప్రేమనంతా తీసి ఒక రూపాన్ని కనిపిస్తే ఆ రూపమే శ్రీమతి రాధారాణికి. సో మనకి వచ్చే దయ అంతా, ప్రేమ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ సృష్టిలో ప్రేమ దయ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే శ్రీమతి రాధారాణికి. సో ఈ 5 శక్తులకి మూల శక్తి ఆధావర. ఇందాక మేము బ్రహ్మ సంహితలో చదివాం. ఆధార లంబ, అది ఎక్కడ ఉంది చూడండి. ఆధారవలంబ్య అక్కడ ఉంది చూడండి, ఒక సంహితలో వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఆధార శక్తి, ఈ 5 ఆధార శక్తి ఉంది, అది శ్రీమతి రాధారాణి చెప్తున్నారు. సాక్షాత్తు ఈ గోలోకంలో భగవంతునితో ఎప్పుడు కూడా బహిర్గతమై, సో అంతర్గతమై, సో భగవంతుని యొక్క ఎప్పుడు చింతనలో ఉండేటువంటిది అనమాట. సో ఏమని చెప్తున్నారంటే, ఇంకా గర్గముని ఇంకేం చెప్తున్నారంటే, రా శబ్దాన్ని ఎవరైతే పలుకుతారో, రా అనే శబ్దాన్ని ఎవరైతే పలుకుతారో అనంత జన్మల పాపాన్ని కూడా ఆ రా శబ్దం దహించేస్తుంది అని చెప్తున్నారు సంహితాలు. ఇంకేమని చెప్తున్నారంటే, ఈ రా అనే శబ్దం సమస్త రోగాల్ని తీసేస్తుందంట. అవునా? మనకుండేటువంటి సమస్త రోగాల్ని అది హరించేస్తుంది. అట్లనే మృత్యు భయం నుంచి కూడా అది మనల్ని తొలగిస్తుంది, మృత్యు భయాన్ని తొలగిస్తుంది, రోగాన్ని తొలగిస్తుంది రా అనే శబ్దాన్ని పలికినప్పుడు. సో అట్లానే దా అనేది ఉంది. సో ఎప్పుడైతే దా అనే శబ్దం పలకడం వల్ల స్వయంగా భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే, ఎవరైతే ధా అని పలుకుతారో ఈ దా శబ్దానికి కృష్ణుడు కట్టుబడి ఉంటాడు. భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే దా అని పలుకుతారో ఆ శబ్దానికి నేను వశుడను, అంటే నేను వశమైపోతాను, నేను ఇంకా వాళ్ళకి దొరికిపోతాను. ఇంకా ఎవరైతే దా అని పలికారో వాళ్ళకి నేను దొరికిపోతాను. ఇంకెక్కతక్క ఉడితే వాళ్ళ ఎంబట పడి తిరుగుతా. ఇంకా ఎట్లా పిచ్చోళ్ళగా వాళ్ళ ఎంబట పడి పరిగెత్తడం నా పని. ఇంకా ఎక్కడ వాళ్ళు రాదా దా అని పలుకుతారు, ఈ 2 అక్షరాలను పలుకుతున్నా వాళ్ళ ఎంబట పడి తిరుగుతాను. నేను ఇంకా వాళ్ళ ఎంబటిని నా యొక్క అంతా మొత్తం నా తీన్ అంతా కూడా వాళ్ళతోటే. అంటే భగవంతుడి యొక్క భగవంతుడు భ్రమరమై, అవునా? భ్రమరం అంటాం మనం. భ్రమరం అంటే తిరుగుతుంది కదా, అది ఒక శబ్దం చేసుకొని తిరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక గమ్యం కోసం భ్రమరం చేస్తూ తిరుగుతుంది. అట్లా ఒక దాని చుట్టూ భ్రమం చేస్తుంది. అట్లా భగవంతుడు చెప్తున్నారు, యాక్చువల్లీ నిజమైన భ్రమని ఎవరు తెలుసా? నేను ఎదిరి కోసం తిరుగుతాను, శ్రీమతి రాధారాణి కోసం తిరుగుతాను, దా శక్తిని పలికే వారి కోసం తిరుగుతాను. సో కాబట్టి ఒకసారి భగవంతుడికి బాగా తలనొస్తుందంట. ఏం వస్తుంది? తలనొస్తుంది. బాగా తలనొస్తుంటే అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, అప్పుడు మీకు ఎట్లా మరి తలనొప్పి తగ్గడం అంటే, నాకు విపరీతంగా తలనొస్తుంది అంటే అప్పుడు ఎవరికి తరం అవుతలేదు ఆ తలనొప్పి తగ్గించడం. ఇప్పుడు నారదుడి వచ్చి అడుగుతారు, ఎట్లానయ్యా మీకు తలనొప్పి లేస్తే ఎట్లా? అవునా, మీరే దేవుడు, మీకు తలనొప్పి లేస్తే ఎట్లా అంటే అప్పుడు
నారద మహర్షికి చెప్తున్నారు కృష్ణుడు, మరి ఎలా తగ్గాలి నీ తలనొప్పి? అప్పుడు నారద మహర్షికి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నా యొక్క ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వారి యొక్క పాదాలకి అంటినటువంటి ధూళి తీసుకురండి, అలా పెట్టుకుంటానని చెప్తున్నారు. చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నారు? భక్తుల దగ్గర ఉన్న బంగారము ధనం తీసుకురామని చెప్పారా? ఏం చెప్పారు? పట్టు వస్త్రాలు తీసుకురామన్నారా? ఆవుల యొక్క లీటర్ల పాలు తెమ్మన్నారా? మరి ఏం తెమ్మన్నారు ఆయన? పాదాలు కూడా కావాయా? పాదధూళి తీసుకురమ్మంటున్నారు ఆయన. అప్పుడు నారద మహర్షి ఏం చేస్తారు? శివజీ దేవుడు కైలాసం టక్ 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 కొట్టిపోతుంది. పోయి అడుగుతా, ఏమైనా నారద మహర్షి వచ్చావా? ఏంటి అంటే, భగవంతుడు కృష్ణుడికి తలనొప్పి తీసి మీరు మీ పాదం యొక్క ధూళి ఇవ్వాలి. వైష్ణవానం యథాశంభో, మీరు వైష్ణవుల్లో అగ్రగణ్యులు, మీరు చాలా గొప్ప భక్తులు, అందుకని మీ దగ్గరికి వచ్చాను. గెట్ అవుట్ సార్, ఇక్కడ నుంచి నేను కాదు అంటే అక్కడ వాళ్ళు గెట్ అవుట్ అంటారు. ఇంకా అయ్యో అదేంటి అంటే, పో ఇక్కడ నుంచి నువ్వు ఆ మాట తీయదు ఇక్కడ. దెన్ ఏం చేస్తారు? బ్రహ్మలోకం పోతాడు. బ్రహ్మ దగ్గరనే పోతాడు. ఆయన తండ్రి ఆయనకి జన్మనిచ్చారు. సో పోయి ఏమి కృష్ణుడికి ఇలా తలనొప్పి వచ్చింది, పాదధూళి కావాలి. వెంటనే మిక్సీలో చేతే నూకేసి తలుపులు పెట్టేస్తారు. సరస్వతి దేవి అంటే ఎటు వచ్చినావు, తెలిసే వచ్చినావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు? అలా అడుగుతారు. ఆంజనేయ స్వామి దగ్గర కూడా వెళ్తారు. ఆయన తిరిగితే, అయ్యా కాదయ్యా నువ్వు దగ్గరికి రాకు, మాట మాట్లాడితే అపరాధం అని అలా గుంజీలు తీసుకున్నారు ఆయన. సో ఇలా అందరు అయిపోయినారు. ఇప్పుడు శ్రీమతి రాధారాణి దగ్గరికి వెళ్ళారు. ఎవరిని అడిగి ఇవ్వట్లేదు ధూళి. శ్రీమతి రాధారాణి దగ్గరికి పోతే శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, ఆచార్యులు ఎంత బాగా చెప్తారంటే, రాధారాణి దగ్గరికి వెళ్తే రాధారాణి అంటుందట, ఏమైంది అంటే కృష్ణుడికి తలనొప్పి వచ్చింది. ఏం చేయాలి నా వంతు ఏం చేయాలి, ఎలా తగ్గుతుంది తలనొప్పి? ఎందుకంటే భగవంతుడు అంటే ఆమెకి అమితమైన ప్రేమ. అట్లానే ఏం చేయాలి అంటే ఏమన్నాడు? ఏమైంది? ఇప్పుడు మీ యొక్క కాలి చరణం యొక్క ధూళి ఇమ్మన్నారు అంటే, ధూళి కదా అని చెప్పేసి అలా పోయి కాళ్ళ మట్టిలో అంతా కుదిపి మంచి దుమ్ము అంతా దులిపేసి అందులో మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి, ఆమె ఆలోచన చేయలేదు. కృష్ణుడికి తీసుకొచ్చి అది పెట్టుకున్నారు. అలా ఎందుకోసం అని అంటే, అక్కడ రెండు విషయాల్ని బహిర్గతం చేస్తారు నారదుడు. ఈ సృష్టిలో కృష్ణుడితో అంటారు, ఈ సృష్టిలో మీకున్నటువంటి అత్యంత ప్రియమైన భక్తురాలు ఎవరు నాకు తెలిసిపోయింది. ఎవరు? కృష్ణుని యొక్క అత్యంత భక్తురాలు ఎవరు? శ్రీమతి రాధారాణి. ఇందులో ఎంత కరుణ చూడండి. భగవంతుడికి ఆలోచించలేదు ఆమె, భగవంతుడికి ధూళి ఇవ్వాలి, తీసుకోండి. ఎక్కడికి? ఆయన యొక్క తలనొప్పి తగ్గాలి, అంతే. ఆలోచన చేయలేదు. కృష్ణుడు మంచిగా హ్యాపీగా ఆ ధూళిని పెట్టుకున్నాడు. చూడండి, మీరు నాకు శక్తి చూపించాలంటే ఎలా చూపిస్తారు? చూడండి, నాకు ఎంత బలం ఉందని చూపిస్తాను కదా, చూపిస్తాను లేదు. చాలా మంది మీరు జిమ్ లోకి వెళ్తే అలా డిఫరెంట్ ఫోటోలు పెట్టి వాళ్ళ శక్తిని చూపిస్తారు. అది శరీరానికి సంబంధించినటువంటి ఫిజికల్ అపియరెన్స్. ఇట్ ఈస్ నాట్ దట్ యువర్ సోల్ దట్ యువర్ షోయింగ్ టు అదర్ పీపుల్, రైట్? మనం ఎప్పుడు కూడా మన యొక్క శరీరం లోపల ఉన్న అహంకారాన్ని మాత్రమే మొహం మీద ప్రవర్తిస్తామని చెప్పి ఆచార్యులు చెప్తారు. మన మనసులో ఒకటి ఉంటుంది, అది బుద్ధి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది ఇలా అనుకోవాలని మనసు అలా అనుకొని, ఇది అహంకారం ఏం చేస్తుందంటే ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అవునా, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ప్రదర్శిస్తూ ఉంటాయి. మనం ఇలా ఉన్నాం. ఎవరు హరే కృష్ణ చెప్పేదాకా నేను ఎందుకు చెప్తాను బాబే, నేను చెప్పాను, వాళ్ళు చెప్పిన దాకా నేను చెప్తాను. నీకు కొంతమంది ఉంటారండి అట్లా, అంటే కొంతమంది ఉంటారు అలా అనిపిస్తుంది. పక్క నుంచి మనం పోతాం, ఓ హరే కృష్ణ అని పోతాను, ఆయన చూస్తే హరే కృష్ణ చెప్పాల్సి వస్తుంది కూడా చెప్పారు. సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కానీ భగవంతుడు ఎంత మంచి మనకి శక్తిని ఇచ్చారంటే, చండాలులైనా కూడా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి నామానికి ఎంత శక్తి ఉంది అంటే, వాడు చండాలుడైనా సరే, అవునా, భగవంతుడు శాస్త్రంలో. అందుకనే భగవంతుడిని మనం ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదు.
భగవంతుని అందరూ పూజిస్తున్నారు కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. భగవంతుడికి కావాల్సింది పూజలు. ఎందుకు భగవంతుడికి ఎవరు చెప్పారు పూజలు ఉన్నాయా? విజయపతి కృష్ణ అని నామం ఎందుకు పెట్టారు? సర్వాకర్షక కర్షక ఇది కృష్ణ, సర్వాన్ని కూడా ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు కదా. ఇప్పుడు చూడండి, మీరు ఎవరికి అట్రాక్ట్ అవుతారు, ఎవరికి మీరు బాగా ఆకర్షితులు అవుతారు? ఒకరి దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, ఆయనకి మీరు ఆకర్షితులు అవుతారు, అవునా కదా? ఇప్పుడు బాగా అంబానీ ఉన్నారనుకోండి, ఆయన ఇక్కడికి వస్తే ఎంతమంది వస్తారు? ఇక్కడికి వస్తారా? రాగా ధనం ఉంటే ఆకర్షితులు అవుతారు, సౌందర్యం ఉంటే ఆకర్షితులు అవుతారు. పెద్ద హీరో హీరోయిన్ వచ్చింది అనుకోండి, అందరు ఉరుకుతారు. ఇదంతా ఇది రిసల్ట్ కూడా ఉరుకుతారు, అందరు పోతారా? పోరా. మీన్స్ బ్యూటీనెస్, ఆ సౌందర్యానికి కూడా మనం ఆకర్షితులు అవుతాం. అలా భగవంతుడికి 6 శక్తులు ఉంటాయి. అన్ని ఒక దగ్గర ఉంటాయి. ఒక్కరికి సౌందర్యం ఐశ్వర్యం ఉండొచ్చు, 2 ఉండొచ్చు, కానీ మిగతా అన్ని శక్తులు ఉంటాయి. వైరాగ్యం, వాళ్ళ దగ్గర వైరాగ్యం ఉంటుందా? వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందా? ఉండదు. పోనీ వాళ్ళ దగ్గర అందరినీ ప్రేమించే హృదయం ఉంటుందా? ఉండదు, అవునా కదా? సో అందరికంటే మించి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఒకరికి పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఒకరి దగ్గర డబ్బు ఉంటుంది. ఒకరికి ఏమో డబ్బు ఉంటే సౌందర్యం ఉండదు, సౌందర్యం ఉంటే డబ్బు ఉండదు. వైరాగ్యం అన్ని ఉంటే వైరాగ్యం ఉండదు. వైరాగ్యం ఉంటే సో దాని తర్వాత ఈ జ్ఞానం ఉండదు. మనం జ్ఞానం, ఎవరైనా బాగా జ్ఞానం ఉందనుకోండి, మంచి డాక్టర్ ఉంటే, సైంటిస్ట్ ఉంటే, ఆయనకి మనం అట్రాక్ట్ అవుతాం, ఆకర్షితులు. బాగా జ్ఞానం ఉందనుకోండి, ఆయనకి ఆకర్షితులు అవుతాం. చూడండి, మంచి జ్ఞానం ఉంది, మంచి శ్లోకాల్ని కంఠస్థం చెప్పి వదవలు చెప్పేస్తున్నారు, మంచి గానంతో అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు. అప్పుడు మనం వాళ్ళకి ఆ జ్ఞానానికి ఫిదా అయిపోతాం, ఆకర్షితులు అవుతాం. కానీ 6 షడైశ్వర్య గుణవంతుడు ఎవరు తెలుసా? భగవంతుడు. ఎవరు? శ్రీకృష్ణుడు. 6 గుణాల్ని సంపూర్ణంగా కలవాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. అందుకనే భగవానుడికి అందరూ ఆకర్షితులు అవుతారు. నేను, నువ్వు ఎవరు కాదు, అందరూ కూడా ఆకర్షితులు అవుతారు. సో కాబట్టి అలాంటి భగవంతుడు, అందరినీ ఆకర్షించుకునే భగవంతుడు ఎవరికి ఆకర్షితుడు అవుతాడు? శ్రీమతి రాధారాణికి ఆకర్షితుడు. సో కాబట్టి అలాంటి రాధారాణి యొక్క తత్వాన్ని మనం పలకడం అనేది, రాధా యొక్క పేరు తీసుకోవడం అనేది చాలా దుర్లభమైనటువంటిది, అందరికీ దొరకని అదృష్టం. కృష్ణుడి నామం పలకడమే అత్యంత దుర్లభం అని చెప్తున్నారు. కృష్ణుడి యొక్క భక్తి దొరకడమే అత్యంత దుర్లభం అని చెప్తున్నారు మనుషులకి. అట్లాంటి అందులో రాధారాణికి సంబంధించినటువంటి భక్తి, రాధారాణికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకోవడం అత్యంత దుర్లభం అని చెప్తున్నారు. ఒక్క గర్గముని ఇంకొక శ్లోకం చెప్తున్నారు. ఏమనంటే, తను ఆ యొక్క శ్లోకంలో మనకి ఈజీగా అర్థమైపోతుంది. రాశబ్దం కుర్వతి దాస్తో దదామి భక్తి ఉత్తమం. స్వయంగా కృష్ణుడు చెప్తున్నారంట. ఏమని? ఎవరైతే రా శబ్దాన్ని పలుకుతున్నారో వాళ్ళకి ప్రధాన ఉత్తమమైనటువంటి భక్తిని నేను వాళ్ళకి ప్రసాదిస్తానని చెప్తున్నారు. దా శబ్దం కుర్వతి పశ్చయతి యత్. ఏమంటున్నారు? ఎవరైతే దా శబ్దాన్ని పలుకుతారో వాళ్ళకి కంప్లీట్ గా దాసోహం అయిపోతారు. సో కాబట్టి రాధారాణి యొక్క పేరు పలకడం అనేది మనం అందరం కూడా అది సుకృతితో కూడుకున్నటువంటి అదృష్టం. మనం అనుకోవద్దు అందరు పలుకుతున్నారని. అందుకనే మన హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక చూస్తే అందులో ఫస్ట్ హరే అనేటువంటి నామము రాధారాణి యొక్క ఇంకొక నామం హరే, అవునా? సో ఆ హరే యొక్క అర్థం ఏంటంటే శ్రీమతి రాధారాణి, అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి అని అర్థం హరే అనే పదానికి. సో కాబట్టి మనం కృష్ణుడి భక్తికి రావడానికే చాలా జన్మల సుకృతి చేసి ఉండాలి. అందులో రాధారాణికి సంబంధించినటువంటి తత్వాన్ని, రాధారాణికి సంబంధించినటువంటి నామాన్ని పలకడానికి ఇంకా మనకి సుకృతి కావాల్సి వస్తుంది. బ్రింగ్ భోగ్ అని భోగ్స్ పెట్టేది. సో కాబట్టి శ్రీమతి రాధారాణి ఎప్పుడైతే భగవంతుని ఒకసారి అడిగింది అనమాట. ఒకసారి భగవంతుడు అలా రాధారాణి అలా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే భగవంతుడు వచ్చి అలా రాధారాణి ఇలా ఉయ్యాలు ఊగుతుంది బర్సాన.
ఊగుతుంటే ఈ కాళ్ళు వచ్చి ఇలా తగులుతాయి కదా, ఇప్పుడు ఇలా ఊగుతుంది తను వచ్చి ఈ కాళ్ళు తగిలితే, కాళ్ళు తగిలే చోట కూర్చున్నారంటే ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. కాళ్ళు వచ్చి ఇలా తగులుతున్నాయి మొసలి. అప్పుడు రాధారాణి ఎవరో అనుకుంటుంది, ఆమె మంచి కళ్ళు ఉంచుకొని కృష్ణుడితో అలా అవునా ఎక్కడో విహారం చేస్తున్నట్టు అనుకుంటూ మంచిగా ఊగుతుంది. ఆమె అలా ఉందని చెప్పి ఆమె వెంటనే వెళ్ళి ఆమె కాళ్ళు అది యొక్క స్పర్శ తగలాలని అలా కాళ్ళు తగిలే దగ్గర కూర్చున్నారు ఆయన. ఆమె ఊగుతుంది, కాళ్ళు అలా తగులుతుంది. ఆమె ముసలికి ఇలా ఆనిచ్చి వెనకకి పోతుంది అక్కడ, మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. అదేంటి ఇప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఏంది హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు ఊగితే. ఇప్పుడు వరకు ఒకలాగా అనిపిస్తుంది, ఇప్పుడు ఒకలాగా అనిపిస్తుంది ఊగితే అని చెప్తే, ఓ కళ్ళు తెరిచి చూసేసరికి నిజానికి ఇంకొకటి చెప్పలేదు. రాధారాణికి పేరు పెట్టడానికి ముందు గర్గముని వెళ్ళారు కదా, రాధారాణి అని ఇలా పేరు పెట్టారు కదా, రాధా పెట్టిన తర్వాత కళ్ళు తెరవలేదంట చిన్నప్పుడు. అవునా, కళ్ళు అలా మూసుకొనే ఉంది, నవ్వుతుంది. అవునా, సో ఏదేదో కళలు కంటుంది. మనం అంటాం కళ్ళు కళ్ళలో మనం కళలో కలవరిస్తాం కదా, ఏ లేవు అంటాం కదా. అలా వృషభాను, దాని తర్వాత కీర్తిద అమ్మా అని ఇలా లేపుతున్నారు అనమాట. చిన్నప్పుడు కళ్ళు తెరవలేదు. ఎప్పటి వరకు కళ్ళు తెరవలేదు అంటే సంవత్సరం మన 10-15 రోజుల వరకు రాధారాణి కళ్ళు తెరవలేదని చెప్తారు. అలానే మూసుకొని ఉండక. ఎందుకోసము? ఈ రాధారాణి అంటే ఒక కన్య పుట్టిందని చెప్పేసి ఈ యశోదామాత, దాని తర్వాత నంద మహారాజు కృష్ణుని దోడుకొని సో వాళ్ళ బరసానికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అలా తొట్లలో పడుకొని ఉండి, సో పిల్లలు మామూలుగా పిల్లల దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళి ఆ తొట్లలో వెళ్ళి అలా కళ్ళిచ్చి తొట్లను ఊపి అలా చేతులు ఇలా పడితే అప్పుడు ఆ స్పర్శకి రాధారాణి మొట్టమొదటిగా ఎవరిని చూసింది? కృష్ణుణ్ణి మాత్రమే. కృష్ణుణ్ణి చూసేంత వరకు రాధారాణి కళ్ళు మూసుకునే ఉంది అని చెప్పి సో మనకి శాస్త్రం చెప్తుంది. చూడండి, అంటే భగవంతుడు అంటే చూస్తే అంత ప్రేమ అనమాట రాధారాణి. సో అలాంటి రాధారాణి కాళ్ళు అలా తగులుతున్న చోటికి వచ్చి కూర్చొని తను మెలికైన తర్వాత చూసి కిందికి దిగి, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నా కాళ్ళు నీకు తలగేలా కూర్చున్నావు అని చెప్తే అంతకంటే ఎక్కువ అదృష్టం. మీరు ప్రేమ స్వరూపం, మీరు దయ, అందరినీ దయ తలుస్తారు. మీరు దయ తలని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ద్వయ స్వరూపానికి నేను దాసం అనడం తప్పేం కాదు. అంటే అప్పుడు రాధారాణి చెప్తుంది, రాధారాణి అంటారు కృష్ణుడు, మనకి ఆల్రెడీ పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి కదా, మీరు బరసాని వెళ్తే ప్యాలెస్ ఉంది రాధారాణి వాళ్ళది ఇప్పటికి. మీరు ఇంత పెద్ద ప్యాలెస్ గుట్ట మీద కట్టానన్న చాలా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కృష్ణుడు ఇంత గుట్టెక్కి ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాల్సిన అవసరం మనకు పెద్ద పెద్దవి ఉన్నాయి. ద్వారకపోతే మనకి చాలా పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, ఇవి ఎందుకు అవసరం అని అంటే, ఏ ఊకోవయా నువ్వు కఠినాత్ముడివి అని ఆమె తిడుతుంది అన్నమాట. అరే నేను కఠినాత్మ? అవును, మీరు కఠినాత్ములు, మీరు దయార్థ హృదయులే కాదు. ఎందుకంటే మీ దగ్గరికి రావాలంటే ఎవరైనా ఏం చేయాలా? మీ అపాయింట్మెంట్ తీసుకోవాలా, మీరు ఎక్కడ ఉన్నారో కలుసుకోవాలా. అవునా, అయినా కూడా మీరు కరుణించరు. సాక్షాత్తు మీ యొక్క స్నేహితుడు, బాల్య స్నేహితుడు సుధామ దీన స్థితిలో ఉన్నాడు, కట్టుకునే పంచలు కూడా చిరిగిపోతే మీరేం కరుణించారయ్యా అని ఆయనే వచ్చి మిమ్మల్ని కలిసేదాకా ఆయన మీరు కరుణించరా? సుధాముడు వెళ్ళి మీ దగ్గరికి వచ్చారా? మీరు సుధాముడి దగ్గరికి వెళ్ళారా? సుధాముడి నా దగ్గరికి వచ్చారు. అయితే మీరు కరుణించరా? కానీ అవును, అదైతే మాట వాస్తే, కానీ అది కాదు. లేదు, సుభద్రాదేవి మీ చెల్లెలు కాకపోవచ్చు. ఒక స్త్రీ అంతసేపు అరుస్తున్నా కూడా మీరు రారా? కృష్ణ కృష్ణ అని అరుస్తుంటే కూడా తన మానం పోతుంది అంటే కూడా మీరు రారా? లాస్ట్ మూమెంట్ లో వస్తారా? మీ దయ పేరు తీసుకుంటేనే మీరు కరుణిస్తారంటే మీరు కరుణామయనే మాట మీకు వృధా ఇక్కడ ఇబ్బంది తీసేయాలన్నట్టు ఇది ఇట్లా తిరుగుతుందా? వాళ్ళు చాలా వరకు చెప్తారనమాట, మీరు కరుణ లేని వాళ్ళ. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే, మీరు ఇంతలా నన్ను అవమానిస్తున్నారు కదా, ఓకే, నేను వచ్చే జన్మ ప్రేమ స్వరూపం, మీ యొక్క స్వరూపాన్ని తీసుకొని, మీ భావాన్ని తీసుకొని ప్రేమ. ఇప్పటి వరకు భగవంతుడు చాలా అవతారాలు ఎత్తారండి, చాలా అవతారాలు ఉన్నాయి. భగవంతుడి గుణ అవతారాలు, లీలా అవతారాలు, యుగ అవతారాలు, పురుష అవతారాలు, అవునా, చాలా అవతారాలు ఉన్నాయి. కానీ భగవంతుడు అన్ని అవతారాలు ఎత్తారు, కానీ
భక్తుడి యొక్క అవతారం ఎత్తలేదు ఎప్పుడు కూడా. భగవంతుడు స్వయంగా భక్తుడిగా అవతారం ఎప్పుడు తీసుకోలేదు. తానే భగవంతుడు, కానీ తాను భక్తుడిగా అవతారం తీసుకునేటువంటి యొక్క అవతారం ఎప్పుడు లేదు సృష్టిలో. ఆ మొట్టమొదటిసారి రాధారాణితో అంటున్నారంటే, నేను వచ్చే జన్మ నీకంటే నీ యొక్క భావాన్ని తీసుకొని, కంప్లీట్ రాధారానికి ఉండేటువంటి ఆ ప్రేమమయ భావాన్ని తీసుకొని నేను జన్మ తీసుకుంటాను. అప్పుడు ఈ యొక్క యుగంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క రూపంలో శ్రీమతి రాధారాణి భావాన్ని తీసుకుని, రాధాకృష్ణుల భావాన్ని తీసుకుని శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు 550 సంవత్సరాల క్రితం మనకి ఈ యొక్క కలియుగంలో జన్మ తీసుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభువే ఈ యొక్క హరే కృష్ణ మంత్రం వేదాల్లో ఉండిపోయింది. అలాగా ఈ కలియుగంలో జనాలు ఉద్ధరించబడాలి అంటే కలియుగ దోషే నిధి రాజన్ అస్తి ఏకో మహాగుణ. సో భగవంతుని నామం పలకడం తప్ప వేరే యొక్క ఈ జనాలకి తెలియట్లేదు. ఎప్పుడో సత్యయుగంలో చేసేటువంటి తపస్సు ఇప్పుడు చేస్తున్నారు. ఈ ధ్యానం గురించి ఇప్పుడు ధ్యానం కుదరదు. ఇప్పుడు ఎప్పుడో త్రేతాయుగంలో చేసినటువంటి యజ్ఞాలు యాగాలు ఇప్పుడు చేసి ఫలితం పొందాలనుకున్నారు. మూర్ఖత్వం. ఎప్పుడో ద్వాపరయుగంలో చేసిన అర్చనలు, అభిషేకాలు, సహస్రనామాలు ఇవన్నీ అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు అవి పనికిరావు. ఇప్పుడు కేవలము ఏముంటుంది అంటే భగవంతుడికి అర్చనైనా అభిషేకమైన ఏమైనా కూడా కేవలం భగవంతుని నామాన్ని పలకడం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్తున్నారు. సో కాబట్టి సాక్షాత్తు భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు. కాబట్టి మనందరం కూడా భగవంతుడి నామాన్ని ప్రేమతో ఈ కలియుగంలో స్మరించడం తప్ప భగవంతుడికి నిజమైనటువంటి సంతర్పణ ఇంకొకటి లేదు. కాబట్టి మనం అందరం మనస్ఫూర్తిగా ఏమని చెప్పాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ